కిరాక్ లుక్తో అనుపమ. ఆ లుక్ ఏంటో అదేంటో చూద్దాం. టిల్లు స్క్వేర్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ కన్నా ముందు మంచి సినిమాల్లో నటించింది. కానీ ట్రెడిషనల్ గా కనిపించడంతో అనుపమ పరమేశ్వరన్ అంతగా హైలైట్ అవ్వలేదు. కానీ టిల్లు స్క్వేర్ మాత్రం అమ్మడ ఫేట్ మార్చేసింది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అతి త్వరలోనే పరదా సినిమాతో ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో కొన్నాళ్ళుగా గ్లామర్ ఫోటో షూట్స్ తో యాక్టివ్ గా కనిపిస్తున్న అనుపమ తాజాగా షేర్ చేసిన లుక్ చూస్తే మతిపోవడం కాదు. కిరాక్ లుక్ లో అనుపమ అంటారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అనుపమ లూజ్ హెయిర్ తో అదరగొట్టేసింది. మహేష్ సినిమా షూట్ కి గ్యాప్ ఇచ్చిన ప్రియాంక. దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా ఇందులో నటిస్తోంది. ఆమె భారీ పారితోషికం తీసుకున్న సమాచారం. అయితే ఈ సినిమా చిత్రీకరణ నుండి విరామం తీసుకున్న ఆమె తన సోదరుడు సిద్ధార్థ చోప్రా వివాహం కోసం ముంబైకి వెళ్తూ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది. కాగా ప్రియాంక చోప్రా లేకపోయినా సినిమా చిత్రీకరణ మాత్రం కొనసాగుతుంది. షెడ్యూల్ యథావిధంగా కొనసాగేలా రాజమౌళి మహేష్ బాబుతో కూడిన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రియాంక అతి త్వరలో తిరిగి వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతుందట. కాగా ఈ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులు, అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ముహూర్త కార్యక్రమాలతో లక్కీ భాస్కర్ కొత్త సినిమా. మలయాళ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా నుంచి మొన్న లక్కీ భాస్కర్ వరకు వరుస హిట్స్ ని తాను అందుకోగా తెలుగులో మంచి నిలకడ కనబరుస్తూ వచ్చాడు. ఇక లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా మొదలైంది. అదే ఆకాశంలో ఒక తార. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. కానీ ఈ సినిమా ఫైనల్ గా నేడు సినిమా ముహూర్త కార్యక్రమాలతో మొదలైనట్లుగా మేకర్స్ రివీల్ చేశారు. నేడు హైదరాబాద్లోనే దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్, సి అస్మిత్ అలాగే సురేష్ బాబు లాంటి వారు ఈ సినిమా లాంచ్కి వచ్చారు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ నటించనున్నట్టు తెలుస్తుంది. మన తెలుగు అమ్మాయిలు విశ్వ విజేతలు. అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ తెలుగు అమ్మాయి గొంగడి త్రిష. మరోసారి ఐసీసీ అండర్-19 T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో వరుసగా రెండోసారి అండర్-19 T20 ప్రపంచ కప్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది భారత్. 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. గొంగడి త్రిష 33 బంతుల్లో 8 4ల సాయంతో 44 అదిరే ప్రదర్శన చేసింది. మరో ఓపెనర్ కమల్ని 8 నిరాశపరిచింది. కౌలా రేణకు ఆమె వికెట్ తీసింది. అనంతరం 1 డౌన్ బ్యాటర్ గా వచ్చిన సనికా చల్కే 26తో దూకుడుగా ఆడుతూ గొంగడి త్రిష కలిసి స్కోర్ బోర్డు పరుగు పెట్టించింది. ఈ తుదిపోరులో మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికాను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది సౌత్ ఆఫ్రికా. ఆ జట్టులో వాన్ ఫోరెస్ట్ 18 బంతుల్లో 3 4ల సాయంతో 23 చేసిన పరుగులే టాప్ స్కోర్. జమ్మాబోదా 16, డైరా రమలాఖాన్ 3, ఫే కౌలింగ్ 15, కౌలా రేనేకే 7, కరాబో మోసా 10, విని 2 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మరో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టింది. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది. వైష్ణవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, వరుణిక 2 తలో 2 వికెట్లు తీశారు. షబ్నమ్ 1 వికెట్ దక్కించుకుంది. తెలుగు అమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష 44, 3/15 ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. అయితే ఈ టోర్నీలో మన అమ్మాయిల అసాధారణ ప్రదర్శనతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేమిటంటే తన సంచలన ఆల్రౌండ్ ప్రదర్శనతో గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఆసియా కప్లోనూ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచింది త్రిష. ఈ టీనేజ్ సెన్సేషన్ 110 పరుగులు చేసి మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో 3 అంకెల స్కోర్ సాధించిన తొలి ప్లేయర్గా నిలిచింది. తద్వారా సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గానూ నిలిచింది. ప్రస్తుతం టోర్నీలోనూ శతకం బాదిన ఏకైక క్రికెటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్ల్లో వరుసగా 4, 27, 49, 40, 110, 35, 44 స్కోర్లు చేసింది త్రిష. మొత్తంగా
77.25 సగటు 309 పరుగులు సాధించి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చెలరేగి 7 వికెట్లతో అదరగొట్టింది. సానికా చాల్కి 95 యావరేజ్ తో అత్యధిక పరుగుల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. 45 బౌండరీలతో ఈ టోర్నీలో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గాను నిలిచింది త్రిష. అలాగే 5 సిక్స్లు బాది అత్యధిక సిక్స్లు బాదిన జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో కమలిని అత్యధిక హాఫ్ సెంచరీలు 2 బాదిన ప్లేయర్ గా నిలిచింది. శుభాకాంక్షలు గొంగటి త్రిష.